అందరికీ నమస్కారం అండి. అసలు ఈ మొక్క పేరేంటో తెలియలేదు. ఇవి దానికి ఉన్న పువ్వులు ఇట్లా హ్యాంగ్ అయ్యి ఉన్నాయి. ఇది చాలా బాగుందండి. మొక్క అయితే చాలా అందంగా కూడా అనిపించింది. దీనికి పెద్ద పెద్ద కాయలు వేలాడుతున్నాయి. మరి అవే సీడ్స్ అనుకుంటాను. అసలు ఎంత అందంగా ఉందంటే చూస్తుంటేనే చాలా మంచిగా అనిపించింది. మరి దీని ఆకులు చాలా తక్కువ ఉన్నాయండి దీనికి. పువ్వులే ఎక్కువ ఇట్లా హ్యాంగ్ అయ్యి ఉన్నాయి. ఏదో ఒక మనం ఏమంటాం ఫంక్షన్‌కి రెడీ చేస్తాం గదా! అట్లా రెడీ చేసినట్టుగా ఉంది. ఆకులైతే చాలా తక్కువ. సమ్మర్‌లోనే వస్తుంది అని విన్నాను. సమ్మర్‌లోనే ఇది బ్లూమింగ్స్ బాగా వస్తాయంట. ఇది మేము ఊరెళ్తుంటే హైవే సైడ్ ఉండింది. అక్కడ ఆగి నేను ఫోటో, వీడియోస్ అవి తీసుకున్నాను. అలాగే దీని సీడ్స్ గూడా నేను తీసుకున్నానండి. దీనికి కాయలున్నాయి వేలాడతా. వాటిల్లోంచి సీడ్స్‌ని తీద్దామని జెప్పి ఆ కాయలు గూడా తీసుకొచ్చాను. ఆ కాయలు ఎలా ఉన్నాయి, ఏంటి అనేది గూడా ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఆ సీడ్స్ ఎలా ఉన్నాయనేది. మన గార్డెన్‌లో కూడా వేసుకుందాం అనే ఉద్దేశంతోటి తీసుకొచ్చానండి. దీని పేరు ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ చేయండి. ఈ కలర్ కాంబినేషన్ అయితే నాకు చాలా బా నచ్చింది. ఇక్కడ కొన్ని ఫోటోస్ అవి దిగి ఆ కాయలు అలా తీసుకొని వచ్చాను. పేరైతే తెలియలేదు. అసలు చాలా అందంగా ఉంది. మన గార్డెన్‌లో వేద్దామని చెప్పి తీసుకొచ్చాను. ఇవేనండి ఆ కాయలు. చాలా గట్టిగా కూడా ఉన్నాయి. ఒకటి విరిసి చూసాను. దీనికి చీమలు అవి పట్టేటట్టున్నాయి. ఇంకొకటి ఏంటంటే సీడ్స్ వచ్చేసి మన గుమ్మడి గింజ ఉంటుంది కదా! ఆ షేప్‌లో ఉన్నాయి. ఇట్లా ఒక్కొక్క గింజకి షెల్ వచ్చిందండి పైన అటు ఇటు. ఈ షెల్ ఉంటుంది. మధ్యలో గింజుంది. అట్లా ప్రతి చోట అట్లే ఉంది. అటు ఇటు షెల్, గింజ. అటు ఇటు షెల్, గింజొచ్చింది. గింజలైతే బాగానే ఉన్నాయి. చీమలున్నాయి. పురుగులు కూడా పట్టేస్తున్నాయి ఒక్కొక్క కాయకైతే. మరి అవే ఇత్తనాలు అనుకుంటున్నా నేనైతే. మరి అవి వేస్తే వస్తాయా లేదా అనేది కూడా నేను మీకు వీడియో చేసి పెడతాను. వస్తే మాత్రం లక్కీయేనండి. అసలు చెట్టు చాలా అందంగా ఉంది. ఇంటి ముందున్న చాలా బాగుంటుంది. అదిగోండి. ఇది చాలా గట్టిగా ఉంది. చేత్తో విరవాలంటే అది విరగలేదు. ఏదైనా పల్చగా అట్లా ఉన్నదైతే విరుగుతుంది కానీ ఇదిగోండి అటు ఇటు షెల్ వచ్చి గింజొచ్చింది. ఇవిగోండి గింజలు. అంతా మనకి పుచ్చ గింజలు కూడా అట్లే ఉంటాయి కదా! అట్లా కూడా అనిపించింది మళ్ళీ. అదిగోండి ఆ షెల్‌ని కొంచెంగా అట్లా పొడిస్తే దాంట్లో నుంచి వచ్చింది. ఆ షెల్ కూడా చాలా మెత్తగా అట్లా అనిపించింది. గింజలు తీయడం అయితే కొంచెం కష్టమేననిపించింది. కానీ మనం కూడా వీటిని పెంచి చూద్దాము. మనకు కూడా వస్తాయేమో. వస్తే మాత్రం చాలా అందంగా ఉంటుంది. మన గార్డెన్‌లో వేద్దాము. వేసిన తర్వాత అవి వచ్చాయా లేదా అనేది కూడా నేను మీకు వీడియో చేసి పెడతాను. ఈ వీడియో ఎలా ఉందనేది నాకు కామెంట్ చేయండి. చాలా చోట్ల చూశాను కానీ ఎక్కడ కాయలు దొరకలేదు. మొత్తానికైతే కాయలైతే అక్కడ దొరికాయి నాకు. చూద్దాం మనం వేస్తే వస్తదా రాదా అని. ఈ గింజలన్నీ కలెక్ట్ చేయడం కొంచెం టైమే పట్టేటట్టుంది. నేను మళ్ళీ అన్నీ గుండ్రాయితో ఏదన్నా కొట్టి గింజలన్నీ తీసి చూపిస్తాను. అలాగే ఇది వేసేటప్పుడు కూడా మీకు నేను వీడియో చేసి పెడతానండి. ఇదిగోండి గింజల దగ్గర నుంచి చూపిస్తాను నండి. ఇదిగోండి. మనకి పుచ్చ గింజలు ఉంటాయి కదా! అట్లా ఉన్నాయి. గట్టిగానే ఉన్నాయి గింజలు కూడా. చీమలు కూడా పట్టేటట్టున్నాయి వీటికి. ఎక్కువ చీమలు ఉన్నాయనిపించింది. కాయల్లో కూడా ఉన్నాయి చీమలు. మరి ఆ పూల స్వీట్‌నెస్‌కో ఏమో పువ్వులు ఎంత అందంగా ఉన్నాయో కాయలు మాత్రం ఇట్లా ఉన్నాయి. అసలు చెట్టు దగ్గర నుంచి అయితే రాబుద్ది అవ్వలేదు. చాలా అందంగా ఉంది చెట్టు అయితే. అట్లాగే కొన్ని పువ్వులు అవి కలెక్ట్ చేసుకొని కొన్ని ఫొటోస్ అవి దిగి వచ్చానండి అక్కడి నుంచి. ఇవాల్టికి ఇదే స్మాల్ వీడియో. ఉంటానండి. వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయండి.